ఈ బ్రాహ్మణత్వము అని అన్నారు కదా మీరు, ఆ బ్రాహ్మణత్వాన్ని రక్షిస్తేనే హిందూ సమాజం రక్షింపబడుతుంది. ఈ బ్రాహ్మణుడికి హిందూ సమాజానికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే, భారతంలో ఒక అనాలజీ ఉంది, సింహవన న్యాయము అని. నేను చాలాసార్లు చెప్పింటాను ఇది. మన చెరువు రాంబాబు గారు కూడా మీటింగుల్లో ఉన్నారు. సింహవన న్యాయం అంటే, ఒక అడవి ఉన్నదనుకోండి, అడవి బాగుండాలంటే సింహం బాగా యాక్టివ్గా తిరుగుతుండాలంట. అంటే ఇప్పుడు గన్స్ అవన్నీ రాని కాలంలో చెప్పినటువంటిది ఇది. భారత సమయంలో సింహం బాగా గట్టిగా తిరుగుతుంటే వనము బాగుంటుంది, వనము బాగా ఉంటే సింహం బాగుంటుంది. సో ఆ విధంగా సింహవన న్యాయం. సింహాధిగుప్తం న వినం వినశ్యే న వనం వినశ్యేత్ సింహో ననాధిగుప్త అని చెప్పని ఒక వాక్యం, చాలా గొప్ప వాక్యం అన్నది భారతంలో. సో సింహం బాగుంటే అడవి బాగుంటుంది, అడవి బాగుంటే సింహం బాగుంటుంది అన్నట్టుగా ఈ సింహం లాంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు సమాజాన్ని అంతటిని కూడా రక్షించాల్సినటువంటి, సమాజాన్ని అంతటిని కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటిది. ఇప్పుడు మనమేవో ఇవన్నీ వ్రతాలు ఇవన్నీ చేసుకుంటుంటాము. మన చుట్టూ ఉన్నటువంటి నాన్ బ్రాహ్మిన్స్ని కూడా మనం పిలవాలి. అది నేను మాటికి చెప్తుంటా. అది కాకుండా మనలో మనమే శాఖాభేదాలు. మా గుడిలో చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒకటి రెండు మాటలు చెప్పి నిలిపేస్తా. మా గుడిలో మొన్న ఏదో పెద్ద నవరాత్రుల్లో ఉత్సవాలు చేస్తున్నారు. అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. ఒకరెవరు వంట వాళ్ళు ఎవరో ఉన్నారు. నో ఆయన ఎవరో నియోగుల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన చేసే వంట మీరు తినకూడదు అని చెప్పని వీళ్ళకి చెప్తే వీళ్ళ వంట భోజనం చేయడం మానేశారు. ఎవరు? ఈ వైదిక పురోహితులు. సో ఈ విధంగా ఇంత అజ్ఞానంలో ఉన్నారు మన వాళ్ళు. సో దీని నుంచి మనం బయటకు రావాలండి. వైదికులు, నియోగులు వీళ్ళందరూ కూడా, ఇది ఎక్కడో దేవుడు సృష్టించినటువంటిది కాదు, దేవుడి సృష్టి కాదు, ఇది మనం సృష్టించుకున్నటువంటిది. ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా మనం నరుక్కుంటే తప్ప మనకు లాభం లేదు. సో ఇది మన సమస్యలు. సో హిందూ సమాజం రక్షింపబడితేనే భారతదేశం ఉంటుంది. మొట్టమొదట ఏంటి, బ్రాహ్మణ్స్ బాగా గట్టిగా ఉంటేనే మనం చదువుకొని ఆ ఇండాలజీలో మనకు ఇష్టం వచ్చినట్టు దరిద్రంగా రాస్తున్నటువంటి దుష్ప్రచారాలని, వ్యాఖ్యానాలని ఎదుర్కోవాలంటే మనమే చదువుకోవాలి కదా. ఇంకెవరు చదువుతారు? చదువుకున్నటువంటి వాళ్ళే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ రెస్పాన్సిబిలిటీ ఇది. సో మనం వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. మనం బ్రాహ్మణులు గట్టిగా ఉంటే సమాజం బాగుంటుంది. హిందూ సమాజం గట్టిగా ఉన్నంతకాలమే భారతదేశం ఒకటిగా ఉంటుందండి. ఇది కూడా మనం గమనించాల్సింది. ఎప్పుడైతే హిందూ సమాజం వీక్ అవుతుందో భారతదేశం అగైన్ విల్ బ్రేక్. అప్పుడు మనం ఫిజికల్ అటాక్స్ మనం ఎదుర్కొంటాం, మేబీ అబౌట్ 30 years లేటర్. సో ఇలాంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం ఇప్పటి నుంచినే మనం అందరం ఐకమత్యంగా ఉండి మన హిందూ సమాజాన్ని మొత్తాన్ని మనం బాధ్యత తీసుకోవాలి. బ్రాహ్మణులు అంటే ఒక కులం కాదు, మిగతా వాళ్ళందరికీ రెడ్డి, కమ్మ వీళ్ళందరూ కూడా కులం అది. కానీ మనం కులం కాదు, మనం ఒక వర్ణము, మన పైన ఒక బాధ్యత ఉంది. సో ఈ బాధ్యతను మనం గుర్తు తెచ్చుకోవాలని చెప్తూ మంచి ఫలితాలను సాధించాలని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంకొక విషయం వారు చెప్పలేదు, ఎందుకంటే స్వవిషయాలు ఎక్కువ చెప్పుకోరు ఆయన. ఇంకొక మంచి గ్రంథం ఆయన రాసింది పురోహిత ప్రపంచం. నేను అనేక మంది పురోహితులకి నేను ఎంఎస్కో వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. దయచేసి మీరు కూడా నోట్ చేసుకుని, పురోహిత ప్రపంచం అన్నది ప్రతి దేవాలయంలో ప్రతి అర్చకుడు దాన్ని చదివితే చాలా విశేషాలు ఆయనకు అర్థమవుతాయి. వారి తాపత్రయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి సంస్కృత పదాలు కనీసం తెలియాలి. సంస్కృత పదాలు కూడా తెలియటం లేదు, సంకల్పంలో కూడా కొన్నిసార్లు ఒత్తులు పలకట్లేదు. ఇలాంటి తప్పులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సంస్కృత భాషని ఎలా పరిచయం చేయాలన్నది కూడా ఆ గ్రంథంలో వారు ప్రయోగాత్మకంగా తయారు చేశారు. దయచేసి మనందరం కూడా ఆ గ్రంథాన్ని ఆదరించి నలుగురికి పంచిపెడితే బాగుంటుంది.